సో హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా అనిపించింది మేడం? చాలా బాగుందండి. యాక్చువల్గా ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక చేస్తున్న ఫస్ట్ సినిమా. నాకేమనిపిస్తుంది అంటే ఆయన రియల్ క్యారెక్టర్కి తగ్గ సినిమా చేస్తున్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సినిమా. ట్రైలర్లో లుక్స్ ఎలా అనిపించాయి కళ్యాణ్ గారు? చాలా న్యాచురల్గా ఉంది, లుక్ బాగా సూట్ అయింది అనిపించిందండి. యాక్చువల్లీ థియేటర్లో రచ్చ ఎలా ఉంటుంది? టీజరే అంటే ట్రైలర్ ఒక లెవెల్లో ఉంది. డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుందండి. అంతే. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయింది ఆయన సినిమా చూసి. డెఫినెట్గా యాజ్ ఎ ఫ్యాన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. యాక్చువల్గా ఆయన కూడా అదే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే. సో గ్యాప్ తర్వాత రిలీజ్ అయిన వకీల్ సాబ్ థియేటర్స్ బ్లాస్ట్ అయ్యాయి. మళ్ళీ గ్యాప్ తర్వాత రిలీజ్ చేస్తున్న హరిహర వీరమల్లు పరిస్థితి. గ్యాప్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేమందరం ఆయన్ని హిట్ చేయడానికి రెడీగా ఉన్నామండి. సరే, కొంతమంది సినిమాని ట్రోల్ చేస్తున్నారు బాగోద్దు అని, వాళ్ళకి ఏం చెప్తారు? డెఫినెట్గా హిట్ ఇచ్చి వాళ్ళందరికీ బాగుంటుందని చెప్తాం. ఓకే. సో చాలాసార్లు డిలే అయింది, పోస్ట్పోన్ అయింది, రాబోతుంది ఎట్టకేలకి. ట్రైలర్ చూసారు, ఎలా అనిపిస్తుంది మీకు? అన్న బిజీగా ఉండడం వల్ల డిప్యూటీ సీఎంగా ఇవన్నీ డిలే అవుతూ ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోం. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద సక్సెస్. సో ఏం చెప్తారు? బీజిఎం ఎలా అనిపించింది ట్రైలర్లో? సూపర్ అండి. కళ్యాణ్ గారు తగ్గట్టే ఉందా ట్రైలరు? అంతకు మించే ఉందని అనుకుంటున్నాం. సో ఓవరాల్గా ఏం చెప్తారు హరిహర వీరమల్లు గురించి, ట్రైలర్ గురించి చెప్పమంటే? అవుట్ ఆఫ్ 100 200 ఇచ్చేస్తామండి అంతే. ఓకే. సో నో రైటింగ్ అంటారా? అవునండి. ఓకే. సో ఓవరాల్గా కళ్యాణ్ గారు ఈ వీడియో చూస్తే మీరు ఆయనకి ఏం చెప్తారు? మీరు ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా చేసి జనాలు ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాం.